ఫ్రెండ్స్, ఈరోజు నేను బెండకాయ పప్పు చేస్తున్నాను నా స్టైల్లో. పప్పు ఇలా ఉడికించి పెట్టుకోవాలి. తర్వాత బెండకాయ ముక్కలు పసుపు వేసాను. తర్వాత ఏమో కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కొంచెం ఎర్రకారం, కొంచెం మినపప్పు, ఆవాలు, కొంచెం చింతపండు పులుసు, అంతే. ఇప్పుడు మినపప్పు ఇది నూనె వేగి అది వేసుకోవాలి. ఇలా పళ్ళెల్లో తీస్తున్నాను అనుకుంటున్నారు కదా, ఏంటో తెలుసా? మాకు ఇంట్లో పద్ధతికి ఒక సంప్రదాయం ఉంది. ఒకసారి ఇలా వండిన చేతితో మేము మిగిలినవేమి ముట్టుకోం. మెయిన్ పోపుల డబ్బాని చేతులతో ముట్టుకోమాట. అందుకని కొంచెం కొంచెం తీసి పెడుతూ ఉంటాను. నేను ఒక్కొక్కసారి చేసినప్పుడు అది వేరే గిన్నెల్లో వేస్తాను. వేరే పోపుల డబ్బా పెట్టుకుంటా. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి వేస్తాను. అది మాట. కానీ నిజంగా చూడండి, మన కరోనా టైంలో ఏది ముట్టుకున్నా చేయి కడుక్కోమన్నారు కదా. దానికి మేము పాటించే పద్ధతికి పెద్ద తేడా ఏం లేదనిపించింది నాకు. ఇది వీడు చెప్పింది కూడా అదే, ఆరోగ్యానికి. వెల్లుల్లి ఇలా వేగాక కొంచెం హై పెట్టాను. వెల్లుల్లి వేగాక నేను ఇలాగా పప్పు ఇలా షార్ట్కట్లో చెప్తున్నాను అనుకుంటున్నారేమో. పప్పు ఉడకబెట్టడం అందరికీ తెలుసు కదండి. బెండకాయ ముక్కలు కోసుకోవడం, కడుక్కోవడం ఇప్పుడు అందరూ కడుగుతున్నారు. ఇందులో బెండకాయ ముక్కలు వేసేయాలి. వేసి దీని పసుపు అంటుకుందనుకోండి, కంగారు పడకండి. పళ్ళానికి ఇలా నీళ్ళు వేసి ఇది కూడా పోకుండా అలా వేసుకోవాలి. అలా వేసుకుని కొంచెం నీళ్ళు అలా పోసుకుని, నూనె ఉంది కదా అంచేత ఏం అవ్వదు. ఇలా పెట్టుకుని దీన్ని ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి. అంటే ఉప్పు వేసాను అనుకోండి, ముక్కలకి ఎక్కువ పట్టేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. ఇదిరా సరే ఉంది. ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే కొంచెం చింతపండు రసం పోస్తున్నాను. పప్పు అంటే కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది కదా. చింతపండు రసం ఇది వేసి ఇప్పుడు కారం వేస్తున్నాను. కారం వేసాక ఇలా పప్పు అంతా వేసేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు తీద్దాం. చూడండి, ఉడికింది కదా, ఉడుకుతుంది కదా. ఇలా కరివేపాకు అది వేయాలి. ఇలా ఇలా ఉడికాక ఆపేయాలి, స్టవ్ ఆపేయాలి.